ఇదన్నా పెట్టిపోక పాయ అరే దేవుడు కాదు ఉన్న వీళ్ళొచ్చే మాట ముచ్చట కావా ఆయన లేడు లోనికి రండి అరే మిత్రగితాడుగా పైసలు పెట్టుబడి లేకపోతే ఇప్పుడు పత్తి గింజలకు అంతా మా ఇంటికి లైన్ కడతారు ఉన్నా వీరమ్మ నీ భర్త నచ్చిందే అగురు ఊర్తిరో దాదిరో నీళ్ళ పాడవాడు ఏం నీరుదా ఇలా కప్పు కత్తాంది నీ పాడు తెంపి బాగా బాగా వస్తుందమ్మా బాగా మామ వీళ్ళకి నీ భర్త నచ్చింది ఎవరు ఎవరు మీరు ఎవరు ఎవరు మీ మాట నాకు అర్థమైతే లేదా దేవుడా దేవుడా నీ భర్త నచ్చింది నాకు బడితే ఎక్కడిది బడితే పాడబడ్డది దేవుడా దేవుడా ఎంకురాడంగా రెండు బడితలు దొరుకుతాయి నేను బుగ్గలు పోయి పెట్టుకున్నా కాదు బడితలు 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 అరే నీ నాదు నచ్చిన నీ నాదుని నాకు నాది ఎక్కడి నాదు పాడబడ్డది దేవుడా దేవుడా మా అవ్వగారు బాగా ఉన్నోళ్ళ పడికే రెండు కంచు తలలు పెడితే ఆ తలలు అత్తడ జారిపోయి జాలారు పండగ పడితే అది పొక్కవాడి నాది వెళ్ళిపోయింది కాదు నాదు నాదు అరే నీ పురుషు నచ్చింది నాకు పులుసు ఎక్కడిది పులుసు పాడబడ్డది దేవుడో దేవుడో నిన్న పొద్దున పులుసు ఉంటే అది జాగ్రత్త వాళ్ళ సచ్చిన నీళ్ళ పొడికి వచ్చిన కాదు పులుసు సచ్చిన పులుసు పులుసు అబ్బా నన్ను అసలే గుర్తుపడతలేవమ్మా నీ పది నచ్చిన నీ పదిని పత్తి ఎక్కడిది పత్తి పాడబడ్డది దేవుడో దేవుడో మళ్ళీ నా సంవత్సరాలకు అందరు మునా పట్టుకొని పత్తులు పండిస్తాను బాగా పైసలు తెస్తాను కానీ నేను 5 ఎకరాల మునా వచ్చి అది పురుగు తినంగా కలవంగా నక్కరాల మొలవంగా అది కొట్టంగా పావు కిలో పత్తి వెళ్తే భూపాల పేరు నుంచి తీసుకొని చేరిచ్చిన 4 లారీలు వేసుకొని వరంగల్ మార్కెట్ కొడితే నాకు 70,000 వచ్చినాయి కాదు పత్తి 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 అంటే నేను భర్త నచ్చిన గంత సేపు ఇస్తాను 70,000 అట పావు కిలో పత్తి వాడు కడతాడి పత్తి పెట్టలేతారా పెన్నా చూసే పెట్టింటారా ఇక నేను బతకద్దురు ఇక అమ్మా నువ్వైతే బయటికి రావమ్మా నువ్వు బయట ఉన్నావో లంచబడు లంచ వాడే వచ్చిండు నావా వాడు నా చెక్కపొట్టు నచ్చడు వాడైతే లంచపొట్టు లంచ అంటాడు వాడంటే ఆగడంటే ఆగడు లోకల్ ఎగిరంటే ఎగురుతాడు దేవుడు దేవుడా నువ్వైతే బయటికి రాని నిన్నటి కన్నా ఎక్కువ అయితే కానీ ఈ ఊరు మొగలు చేయడం నా మొగలు ఖరాబ్ అయిపోతాడు అవతల వాడు వేడి ఏం చెప్పిందో ఏ మొగోళ్ళు అత్తానవయ్యా రాని నిన్ను రానా పండగ ఏమత్తావు పండుగ నా వాడు మంచోడు అయ్యో మళ్ళా మనగా మొదలైనా రావే నీ దయనే నీ కాలు మొక్తానే పెన్నకాలు మొక్తారా నీకెవరికి రా పిల్లం కాలు మొక్కాడే పేరు కత్తారా శ్రీకాంత్ నీకెవరికరా చెప్తాడు ఎందుకురా అరే చెప్పురా అరే మొక్కి
నిరుడు సంవత్సరం కిందిన వల్లే వీడు భార్య కాలం వచ్చి పోయి పచ్చి పెట్టిండు ఒక్క పోగుంటే పోతే పట్టుకోండి మన సంసారం బాధట్లో పడతాను పన్ను అంటాడు రమ్మంటాడు పన్ను అంటాడు ఉరుకులాడు ఒకటి ముందురా అక్క బ్యాంక్ బాబాయ్ రావే రానా బావా రావే నిన్ను ఓ దేవుడు మళ్ళా నశం కావాలి నచ్చిన మగవానికి ఎదురుగా పోయి నవ్వుతే వాని ఐస్ అయినట్టు చేయాలి వాడిని బాబా నువ్వు రాక రాక నువ్వు వచ్చినావంటే రాక రాక నువ్వు వచ్చినావంటే నీళ్ళిద్దామంటే పక్క వేసేమో నీళ్ళిద్దామంటే పక్క వేసేమో సిద్ధవాను నువ్వేం చేస్తావు నేను నొట్టిస్తాడు మంచిగా వాళ్ళు లేక సంస్థవాలి అంటే తీసిపోయాడుగా వీడు ఎంతమంటే పలిగిన పీట రాక రాక నువ్వు వచ్చినావంటే రాక రాక నువ్వు వచ్చినావంటే ముఖాలంతా దగ్గరకు వస్తుంటాడు ఆయనకే అనుకుంటాడు ఈ దేశంలో చిన్న కోజే అనుకుంటే కానీ ఇంకా బలైన ఎవరి గొప్ప కెసలు పెడుతున్నాడు తీరవేద్దామని చిల్లర లేవు నాకో సీర నీకో శెట్టి జాంగ జాంగ బాబా నువ్వు వచ్చిన తన్నిందారా ఎవరు నా పిల్ల అప్పు ఇక్కడ తన్నిందని చెప్తే రేపు మళ్ళా మురుగులు వస్తుంది పిల్లని తన్నిందని చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది మానం పోతుంది మంచిగా బాగుంటుంది కోరుకో ఓపుకుంటారు పోయాడు మన ఇద్దరికి ఓపిక మంచిగా కోరుకుంటారా అన్నప్పుడు నీ చెప్పిందా మీరిద్దరు గణపురం బస్తాల కూర్చోవాలి ఏమండి అలాగ పోయి ఇలాగ వచ్చేసావు ఎందుకండి వాడికి ఆలాగ లేదు ఇలాగ లేదు లోపల సెట్ చేయలేదు చెడిలేని సంగతి నాకే వరకు అనుకున్నా నీకెత్తారు కదా అయ్యో మీ ఇంటి పక్క పోటీ మా ఇల్లు కదా తయ్యే సరే మన కొడుకైతే బడి వేయండా ఏంటి బడికైతే వేయండి పోరాడు మన కొడుకు నా కొడుకు నా పొత్తులేదా నీ కొడుకు నీ కొడుకు నాకేం పొత్తులేదా పొర ఉద్యోగం నువ్వు ఉన్నావురా మన కొడుకు అనే వాళ్ళు సాదుకున్న కొడుకేరే మరి కొడుకైతే బడి వేయండి కదా సాయిలో నడిపించినాడు అయితే అరే కొడుకైతే బడి వేయండి కదా అయ్యో పెరుగులను తప్పనిస్తాడు ఈయన వయసు పక్కన కొడుకైతే బడి వేయండి కదా ఏండు తలుపు నీకేమో నాశనం కాదు తలుపెట్టు నీ యొక్క తలుపెందుకు తలుపెట్టు ఆవు వెళ్ళి పొరవాడు ఎప్పుడు కాగడి ఓకే వేసిన సాంబార్ పెట్టేసిన వేసిన ఏంది
నేను ఇంటి ముందుకు వచ్చి ఏ కాలమే ఉన్నా అని వీరి లక్షణం అయితే మా ఆయన లేడు లోరి బాబు 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 ఏ కొట్టుడే బాబు 5 ఎకరాల పత్తి పెడితే 1/4 కిలో పత్తి అది అది కలవైతే దొరికాను మంచి తెచ్చిస్తావు మునిగి ఫోన్ అది ఏడదా కొడితే రావు బాగా పడతా కొట్టపోతే నేను నోటించబోతా అని చెప్పండి నీ కొట్టేవాడు ఎట్లా కొడతాడు ఎట్లా బాబా దాన్ని మరి ఏంటి మరి నగొంటున్నా నీ మరి అయితే కానీ సంబంధం వచ్చిందో అంటారా నాకా సంబంధం ఇట్టపోతా చెప్పు రావాలి ఎందుకే నువ్వు సంబంధం వచ్చిందంటే ఇట్టే పోతా అని నువ్వు అయ్యా సంతానం కాదు అయ్యా నీకాదే మన సాగుకుడే కొడుకు శ్రీమంతుడు సంబంధం వచ్చిందో అంటారా నా కొడుకు పెళ్లి అయినాక కోడలు తీసుకురాని పోనారా గుంజిగా ఆలోచించినావు నువ్వు ఒక్క నాడన్న నిమ్మలంగా మాట్లాడకపోతే ఒక్క నాడన్న నిమ్మలంగా మాట్లాడినావు ఒక్కొక్క మొగలు చూస్తే సంబరం అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కొక్క మొగలు పొద్దు పొద్దుగా లేచి బస్ స్టాండ్ పోయి పేపర్ చదివి వచ్చి ఇంటికి వచ్చినాక ఒక్కొక్క ముచ్చట ఎంత నిమ్మతంగా ఎంత నువ్వు అంటే వాడన్న మంచిగా మాట్లాడతాడు కానీ మాట మాట్లాడతాడు నీకు ఆనం లేదు నిమ్మలం ఈనాం లేదురా నిన్నటికన్నా ఎక్కువ అయితే మరి నేను వచ్చావురా నన్ను వచ్చేమోగను ఆయన మన కోడలు చూడు నిన్ను కొడతాను ఎవరిని కొడతాను చిన్నారు కొడతాను పెద్దలు కొడతాను ఇక్కడ వచ్చేదాన్ని కత్తాను ఆడిపోతావు అరే ఆ పిల్ల పొడవు పిల్ల కూడా చూస్తే ఎంతో ముద్దుకున్నది అబ్బాబా ఈ పిల్లకు ఆ కొడుకు శ్రీమంత మహారాజుకు అంత కాడు కూడా పోతా అంటే అన్నయ్య అంటారు ఆల్మూలు కాదంటారు పొద్దుకు వంకున్నది వెలిగే జ్యోతికి వంకున్నది నాగలికి నిలవెనక కొడులకేమో పిడివంక అన్నారు సున్నారం ఉన్నది ఈ పిల్ల అబ్బా ఈ పిల్లను అదిగో మా ఇంటి కోడలైతే ఎంతో చక్కదనం ఉన్నది మరి మన కొడుకు శ్రీమంత మహారాజు వచ్చినాక ఆ కొడుకు అందరూ రానే వచ్చిండు శ్రీమంత మహారాజా ఈ పిల్ల కోడ చూడు అన్నప్పుడే చూసిన పిల్లగాడు చూసిన ఏ తల్లి కలదేవి సుందరాయి సుందరాయి కలదాలి కారుడు అయ్యారి అందరికి దగ్గర పేరు పేరుకు దగ్గర ముద్దుకున్నది పోడు చూసిన వాడు శ్రీమంత మహారాజు ఈ కోడు అమ్మాయిని చాలా చాలా నచ్చిన ఉప్పులాగా అయితే దూరం అవుతుంది పెట్టులాగా పెడుతున్నారా పెళ్లి నా కొడుకే నా బంగారం నాకునే వచ్చింది నా కొడుకు ఆ యొక్క జీవన కొడుకు ఉప్పులాగా అయితే దూరం అవుతుంది పెట్టులాగా పెడుతున్నారా పెళ్లి అంటే సరే పర్వాలేదు అని ఆ కొడుకు అని పిల్లగాన్ని చూసి శ్రీమంత మహారాజు ఇష్టపడ్డాడు ఈ పిల్లగానికి నా బిడ్డకైతే ఈ జోడు కలిసింది తండ్రి
ఉన్నారు, ఎండికి వచ్చాయిన వాళ్ళు ఉన్నారమ్మా. మరి పిల్లగాని పేరు మీద లగ్గం చూస్తే శుక్రవారం నాడు సూర్యపల్లి కొడుకు, శనివారం సారిపల్లి వెళ్ళి అచ్చం ఆదివారం నాడు అమ్మటాల బతుకు గోగు గంధర్వ లగ్గము. గోగులు బయటికి వెళ్ళక ముందుకు గోగు గంధర్వ లగ్గము అన్నారు. అబ్బా వాళ్ళ పత్రిక వీళ్ళకిచ్చిలు, వీళ్ళ పత్రిక వాళ్ళకిచ్చిళ్ళు, కలిసినాయి, గణాలు కలిసినాయి. వంటి రాదు రాదు నా కొడుకు నా బిడ్డకు ఒక్కసారి పెళ్లి చేస్తాను, నేను ఇళ్ళ రాజ్యాలు ఎదురు నా బిడ్డ వారానికి సంబంధం కుదిరింది. దండి శ్రీమంతుడు శ్రీమంతరాజు నా అల్లుడు సంబంధం కుదిరింది. కానీ ఎండకు ఎండి వారకు రాని ప్యారింటి బిడ్డ కూడా కావాలని అటువంటి చూడు, నేను వచ్చిన 2 పనుల్లో ఒక్క పని అయింది, నాకు ప్యారింటి పిల్ల కోడలు ఎక్కడ దొరకల్లా అని రాజు వారంలో రాజు మాత్రుడు నేను శ్రీమంతరాజు కోడ పట్టుకొని కోడలు దాడలయ్యా దేవదేవా కూడా ఉన్నవారికి పూర ఎక్కువ, లేని వారికి మమకారం ఎక్కువ, ప్యారింటి బిడ్డ ఎక్కడ దొరకల్లని మరి తిరుక్కుంటూ వస్తా అంటే ఎక్కడ ప్యారింటి బిడ్డ సోంత దొరుకుతుంది. అది వైకుంఠపురి పట్నం. ఊరు బయటికి వచ్చి రాజుల కన్నా బిడ్డ ఉన్నదా అని తెలుసుకుంటాడు. ఆ ప్యారింటి బిడ్డ చరిత్ర చూడు. అయ్యయ్యో రాఘవ రామచంద్ర రావంగ చేడు ఊరు బయటనే అసలు తెలిసింది. అయ్యా నాకు సంబంధం మా కులం పిల్ల కావాలంటే, అయ్యో పాపం రాజుల కులంలో పుట్టిన పిల్లే కానీ పిల్ల పండి ఊడి చల్లకుండా బతుకుతుందన్నారు. ఇవాళ వంతు తెలుగు చంపయ్య ఇంటికి ఆడన్నారు. ఆ తెలుగు చంపయ్య ఇంటికి ఆడగాడు విల్ల బాల అంజలిదేవి. అంజలిదేవి చూడు ఇళ్ళకి ఇంట్లో ముగ్గు పెట్టింది. ఆకిలి అలుకు ఆకిలుడిది, అలుకు తల్లి ఆకిట్ల ముగ్గు పెడతాంది. ఆకిట్ల ముగ్గయ్యంగరాయ్యా ముగ్గు అది కచ్చింది. అయ్యా అది కచ్చిండు. అమ్మ బలగం లేకపోయి అయ్య బలగం లేకపోయి కళ్ళ కవలంటి కళ్ళకి వెళ్ళి రవలు 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 తిరుగులు పడుకుంటూ ముగ్గు పెట్టే ప్యారింటి బిడ్డ కావాలని అనగా అలానే తెలుగు సంపన్న ఇంటికాడ వంతు అక్కడ ఉన్నది. ఆ బిడ్డ అంజలి దేవి అన్నప్పుడు తాడ పట్టుకుంటా ఆనందమారాదు. తెలుగు అన్న సంపన్న ఇంటికి వచ్చే వరకు ఆ బిడ్డ అగో
చక్కని చుక్కల ముగ్గులు ఎత్తాంది ముగ్గురు చూసి కలకల కలకల కన్నీరు తీస్తాంటే కన్నీరు తీసే బిడ్డలు చూసినా ఆరాదు ఆనందం ఆరాదు ఆ బిడ్డ సిరిగిపోయిన బట్టల్లో సీతోని ఉన్నది పాత బట్టల్లో పాపతో ఉన్నది మాసిపోయిన బట్టలున్నా మారిక్కవారు ఉన్నది కానీ మరి ముగ్గేసుకుంటా ముగ్గెంత చక్కగా మరి ముడిచిపోవాలి కానీ ముగ్గురు చూసుకుంటూ చేస్తాం మరి ఆరాదు ఆనందం ఆరాదు ముగ్గెంత చక్కగా మరి ముడిచిపోవాలి కానీ నువ్వు ముగ్గేసుకుంటే కలిగినాని నీళ్ళ కన్నీ తిరుగుతాయి ఎందువరకు ఎంత ఉన్నావు నా వీడియో ఏం బాధ కలిగినమ్మా నా వీడియో అయ్యా నిన్ను వరే అందరూ బిడ్డలు ముక్కు పెట్టుకుని ఏడు పూనే వాడబెట్టారు వాడింటివి నన్ను తిట్టేటోళ్ళు నా అన్న బలగం నాకు ఎవరు లేరు వాళ్ళే బిడ్డలు బిడ్డలున్నా అయ్యలే బిడ్డలు అయ్యా మాది ఇది ఊరు వైకుంఠ నగరం నా తండ్రి పేరు వైకుంఠ మహారాజు నా తల్లి పేరు వదనాల దేవి నేను పుట్టినక్క చేరువెట్టినక్క నన్ను కన్నా తల్లి ఆలము చేయంగా ఏం చేతున్నా చేతున్నా పెట్టి చచ్చిపోతే బాగుండు గ్రామానికి దండం పెట్టి నా పిల్లలు పైగా నా బిడ్డ పైగా అన్నరాట ఉల్లమున్నా మంది నన్ను కన్నా వాళ్ళ నన్ను కన్నా తల్లి నా తండ్రి ఊళ్ళున్న ప్రజలకు దానం చేసి కచ్చల్ల విడిగల్ల అయ్యో పాపం నీవు దాదుకుంటానంటే నేను దాదుకుంటానంటే నేను వాళ్ళకు తినబోదు అంటే తిండి లేదు కట్టబోదు అంటే బట్ట లేదు చాలా అయిన మరి నేనంటే నేను లోకం ఏ ఒక్క లక్ష్యం లేదు రోజొక్కడింటి కావాలి నన్ను దాదున్నమ్మా ఊళ్ళో ఉన్న మంది అందరాకము కలిసి ఇంటికొక్క రోజు ఆదుకున్నారయ్యా నిన్ను ఎన్నడూ లేదన్నావు నీ చరిత్ర నిన్ను కన్న తల్లిదని నువ్వు పుట్టినాక 3 నెలలప్పుడే చచ్చిపోగా ఊళ్ళో మంది చేతులు పెడితే ఇంటికో కూడా హత్తు పెట్టుకొని సాగరు అయ్యే వరేరు బిడ్డవు నీ మీద చారి పడి ఎరుగు సంపన్న తీసుకొచ్చారు బిడ్డలు కలుపుకున్నాడు అన్నావు నా గుండెలు కూలిపోతాను పేపరేసిపోతాను బిడ్డ నేను నీ అమ్మ చుట్టాన్ని కాదు నీ అయ్య చుట్టాన్ని కాదు నాది అమరావతి నగరం నా పేరు ఆనందరావు నా భార్య ఆదిలక్ష్మీదేవి నా గర్భాన పుట్టిన కమల పిల్లలు కొడుకు అగ్నిరాదు నా బిడ్డ కుమారాని బిడ్డ తండ్రి శ్రీమంతుడు అల్లుడు కావాలని తిరిగంగా అల్లుడు దొరికిండు కాదింటి బిడ్డ కోళ్ళు కావాలని తిరిగంగా నువ్వు కాదింటి బిడ్డ ఉన్నవని తెలిస్తే నీ జాడ పట్టుకోవచ్చు బిడ్డ బిడ్డరావు బిడ్డ శ్రీదేవి కొడుకు
దినేశ వారాలకు నిన్ను పెళ్లి చేసుకొని కోడలు రాదు బిడ్డలు చూసుకుంటారమ్మా. పిల్లగా నేను ఇక్కడ నీకు తోటలి కింద నచ్చినవా ఈ జన్మ మందు పెళ్లి బాకీ లేదు నేను ఊడిగా చేసుకుంటా నన్ను తీర్చుకుంటా పెళ్లి అంటే నా పెయ్యి అంత కొడితే పెద్ద కొత్త లేదు నాకు పెళ్లి చేయడానికి ముందు నడిచేటోళ్ళు సత్తగారు తెలియా వారి అద్దెకు వెళ్ళిపో నాకు పెళ్లి ఎట్లా అవుతుందయ్యా కట్టం ఇచ్చడానికి కానికి కాసు కావలేదు నా పెళ్లి ఎట్లా అవుతుందయ్యా నా బిడ్డ అటువంటి మాత్రం ఓరాన్ని బయటింటికి వెళ్తారు నిన్ను నా కోడలుగా చేసుకుని కడుపులో పుట్టే బిడ్డ వాళ్ళ చూసుకుంటానండి. ఈడు చూడు గలవాలి ఏమన్నారా బుర్ర బుర్ర గలవాలి భోజనం చేయాలి పిర్ర పిర్ర గలవాలి పీటయ్య అందరాని ఏమన్నద్దు తురుకు తుట్ల పాలు కావద్దు. నువ్వు కాదంటే వీడిని కూడలుగా చేసుకున్నాక ఓనాడు నొచ్చి నోడంటే నా అత్తే మాటను నా భర్తే కొమ్మున కొత్త తెచ్చినవా పసు వేసిన గుడ్డ తెచ్చినవా అంటే భర్త పోరు పెట్టిన సచ్చిన భార్యలు ఎంతమంది లేరన్నా. ఆనందరాలు ఆ బిడ్డ అంజనదేవి మాటలు ఏంటంటే ఇన్ని తెలిసిన నా బిడ్డ నా ఇంటి కూడదైతే నా ఇల్లా వరిస్తుందో సిన్ని సిన్ని మొక్కలారా కోడలుగా కాదు నా బిడ్డ మారాలని బయటింటికి ఇస్తారా నువ్వు కోడలు కాదు కడుపులో పుట్టిన బిడ్డ బిడ్డోరే చూసుకుంటా అన్నవాడ అప్పవారు వద్దవాడవారు ఓ బిడ్డ మాట అంటే మాట తప్పేది లేదు కాళ్ళ ఎవడొచ్చిన కథలు తీయా అండవాడు తప్పనమ్మా ఈ గ్రామ ప్రజల రుణమే తీర్చుకొని బతుకుతా ఈ ఊళ్ళో ఊళ్ళో మనుకుని ఆడుకున్నా బిడ్డ నా బిడ్డ నాకు దూరం అవుతున్నాను నాకు దగ్గర అవుతాను నా కన్న బిడ్డ ఎక్కువ రాలే నువ్వు తక్కువ రాలే కన్న బిడ్డ నిన్ను చూసుకుంటానమ్మా నా భార్య కోరిక ఇదే నా కోరిక ఇదేనో అని పది మంది ఆడుతాను రాదు రూపాయి కట్నం లేకుండా అంటే కన్న బిడ్డలు చూసుకుంటానంటే అని నాయన అన్ని రోజులు ఒక్క తీరుకుండే గడియల గండం గడియల మాయం గడియల ఒక గంట తప్పును ఎక్కడ ఏడు మీరు ఎక్కడ పెట్టే కాలం వచ్చిన్నాడు అనిపించడానికి అవ్వన్నదా పిలిపించడానికి రాగా ఏమన్నాడా దేవుడు నాకు అంతకంటే లేదు కాదు మాటలు మాట్లాడిన సమాధానం చెప్పుకుంటా వల్లను అంటున్నారు వల్లను అని అన్నప్పుడు ఎవరయ్యా ఆ ఇంట్లో ఉన్నవాడు తెలుగు చంపయ్య చూడు ఆనాడు కళ్ళ చూసి అరే మరి ఎవరో మరి పెద్దవాళ్ళు వచ్చి
బిడ్డ నా ఇంటి కోడలు చేసుకుంటానని ఆ నాయన అంటా ఈ బిడ్డ ఏమంటాంది అయ్యా నేను గ్రామం మీద బతుకుతా నాయన నాకు పెళ్ళన్న మాట నీ నోటికెట్లా వచ్చింది అంట గుడిసెలకెళ్ళి అత్తాండు తెలుగు చంపల్లా ఎవరు మీరు అయ్యా రామరఘురా మరి ఉన్న పువ్వులు వందనాలు ఎక్కడ ఊరు పేరు చెప్పలేవా ఆ బిడ్డ నా కొడుకు పెళ్లి చేసుకుంటానయ్యా ఎంత మాట మాట్లాడినవయ్యా నీ జ్ఞానం ఎంత మీరున్నది అయ్యా ఆ బిడ్డ రాజుల బిడ్డే ఆ బిడ్డ పుట్టాక తన తల్లిదండ్రులు మరణమైపోయింది కాలం చేసినప్పుడు ఊరందరి చేతులు ఆ బిడ్డను పెట్టి అయ్యా ఆడపిల్ల తోడకూర అన్నారు ఆ బిడ్డ ఈడికి 16 ఏళ్ల బిడ్డ ఈడొచ్చిన బిడ్డ అయ్యా ఒక రోజు ఒక ఇంటికాడ ఆకిలి ఊడ్చి అలుకు తల్లితే ఆ తల్లికి పుట్ట నిండా భోజనం పెడతాను అయ్యా ఆ బిడ్డ కనుకనేమి పుచ్చ బతుకు ఉన్నది ఆ బిడ్డను చూసి తల మీద చేసి కన్న తండ్రుల తలకుళ్ళు చదివినవాయన అయ్యా కోట్ల శ్రీమంతులు ఉన్నా కోట్ల డబ్బున్నా గాని అర్ధరాత్రి లేచి అమ్మా నాన్నని పిలవయి కోట్ల ధనం ఉన్నా గాని నీ కాలెట్లా ఉన్నది నీ పానం ఎట్లా ఉన్నది అడగబోదయ్యా నాకు ఒక్క కొడుకు ఒక్క బిడ్డ నా బిడ్డ ఒక ఇంటి కోడలు అవుతుంది ఈ పేదింటి బిడ్డను నా ఇంటి కోడలు చేసుకుంటే నన్ను కన్న పిల్లలు చూసుకుంటారు అన్నావు నాయన ఆనంద మహారాజా ఈ చోట ఉండు అని ఆ బిడ్డను ఒప్పిస్తానని ఓ బిడ్డ అంజలవా బిడ్డ అంజలవ ఒక్క మాట ఎందుకు అంటే ఆడ పుడక వచ్చినప్పుడు ఆడవిల్ల 2 వంశాలు 2 గోత్రాలు ఉన్నారు 2 వంశాలు 2 గోత్రాలు అంటే పుట్టినాక 20 ఏళ్ళ దాకా తల్లిదండ్రుల వంశం పోతుంది ఆ తర్వాత పెళ్లి చేసి అయ్య చేతులు పెడితే సచ్చదాకా తన వంశం వస్తుంది బిడ్డ మగవానికి 3 పండుగలు ఆడదానికి 4 పండుగలు ఉన్నారు అరే పుట్టినాడు కురుడు పండుగ మరి పెరిగి వయసు వచ్చినాడు కాళ్ళగోళ్ళ పండుగ పెళ్లి పండుగ సావు పండుగ ఆడపిల్లకు పండుగ ఎక్కువ ఉంటది బిడ్డ నీ ఇల్లు నీకు కావాలి బిడ్డ ఎదిగిన బిడ్డవు మరి ఆడపిల్ల జీవితం అంటే ఈ సమాజం లోపల కనుకనేమి చినిపోయిన జాకెట్ చూసి అయ్యో పాపం అని 10 రూపాయలు ఇచ్చి మానవుడు జాకెట్ బట్టి చినిపోయిన బట్టల దాని అంత ఎంత అందం ఉన్నదాని ఏది పెట్టి చూపించే మానవుడు దాని పాపం అని 10 రూపాయలు ఇయ్యడు బిడ్డ నీళ్లు నీకుండాలే అదిగో ఆ మాట నువ్వు కాదనకు ఆయనను చూస్తే కనుకనేవి అదిగో అంత మంచివాడు దొరకడం నిపిస్తాంది బిడ్డ నీకు ఆ ఇంటికాన్నే ఊడ్చలేవు అంత ఉండవచ్చు నీ ఈ మాట కాదనకు బిడ్డ ఓ బిడ్డ జలవా
మన కోడలు వేసుకుంటాడు. ఆ కోడలు వేసుకున్నాక నీ తల్లిదండ్రి అదిగో జీవి నిమ్మలంగా అయితే నా బిడ్డ ఒగింటి బిడ్డ అయిందని సంబరపడతారమ్మా. సచ్చిన వాళ్ళ జీవి సరిగ ముందునే ఓ బిడ్డ ఈ మాట కాదన కన్నడు. చాలకు బిడ్డ అని చంపయ్య బిడ్డను బతిలాలంగా నేను ఉన్న ఊరు వదిలిపెట్టి అత్తగారి ఇంటికి పోతే అత్తగారి ఇంటికి ఆడికి అన్న బాధ వద్దలేయో బాధ వస్తున్నాడు. నా అమ్మగారు వరకే నా అమ్మగారికి ఎత్తిన అవతోడిన బాధ ఎప్పుడు నాయతోడి నా బాధ నేను చెప్పుకుంటున్నా. నాకు అమ్మ బలగము లేకబాయే రామరఘు అక్కడ అడుగులు ఎత్తంటే వాళ్ళ వీళ్ళందరూ గుమగూడిండ్రు. గుమగూడిన గుమగుమలందరూ ఏమంటారు ఓ బిడ్డ సర్వరాజు ఓ బిడ్డ చెట్టు మూసిన పువ్వు చెట్టు కింద రాలిపోవమ్మా. భగవంతుని పూజ కన్నా చేరాలి గాడి పిల్ల ముత్తయ్య కొప్పు కన్నా చేరాలి. ఎదిగినాడి పిల్ల ఒక ఇంటి పిల్ల కావాలని బిడ్డో మన తోటి పాడే పోలే అమ్మాని అందరూ అంతంలో వరానా. అందరాకం మాధవంటే మంచి గురువు చెప్పుతానప్పుడు నీ మాట ఎట్లగా నవ్వరాల నాకన్నా పెట్టి ఆదరించినప్పుడు నేను పోతా కానీ ఇంకా తెలుగునే దగ్గర చీనిలా వంటది రామరఘు నా ఇంటిగా నా కొడుకు నీకు రంగరంగ వైభవంగా పెళ్లి చేస్తానంటాడు. ఓ బిడ్డ అని అంటారంటాడు. ఓ నాయనా నీకు నాకు ఆకలైతే నేనేమని అడగాలి అయ్యా నా చేతులు 5 పైసలు నేనన్నీ ఎత్తారుగా నాకు కొత్త చుట్టమోనే. ఓ నాయన చంపయ్యా అని ఇంటి ముందు ఊరు చల్లింది అయ్యా. నీ బిడ్డ నన్ను ముసుకున్నావు నన్ను బిడ్డ తెలిసినావు నిన్ను నాయన తెలిసినందుకు నేను బాగుండి పండు పరము కనబడి ఆకలైనప్పుడు మా నాయన చంపైన కొంగున కొత్త కట్టిందని అయినా కొంగు ముడి తీసుకొని పండు కొనుక్కుంటా. వందలడగా వస్తలేదు అడగా వస్తలేదు ఒక్క 10 రూపాయలు ఓ నాయన నా కొమ్మును ముళ్ళగట్టుకొని నీరు నాకలైతే పట్టుకో
చూసినవా నాయన నాకు అవ్వున్నాడు నాకు అయ్యున్నాడు నా కన్న తల్లి ఉన్నా నా కన్న తండ్రి ఉన్నా నా కొంగులో కొత్త కట్టు నాయన నేను అవ్వయ్యే నేను విద్యను నాకు అవ్వయ్య కూడా తెలియదు అయ్య గుర్తు తెలియదు నాయన అవయ్య రాజులు లేకున్నా మేనమామలు ఉండాలి నా అవతోడ వచ్చిన వాళ్ళు అన్నదమ్ములు లేదు నా అవతోడ వచ్చిన అక్క ఇళ్ళలో ఉన్నా ఇక నా చెల్లె బిడ్డ పెళ్ళని ఎంతో ఆరంభడి వీరా ఎంతో సంబరంతో నన్ను తాగదోరు నాయన జంపయ్యా నా కొంగుల కొత్త కట్టే వారు లేరని ఆ బిడ్డ ఎనుకకు మరినప్పుడు ఆ జంపయ్య చూసినవా జనాదన గుడిసెలకు వచ్చి గుడిసెలకు వచ్చి ఎంకులు ఆడితే పాత కుండలు 10 రూపాయలు దొరికినాయి ఓ బిడ్డ ఈ 10 రూపాయలు నీ కొంగు కడతా ఈ కొంగున కడితే నీకేమత్తది తల్లి ఓ రైకి వస్తుందా ఓ చీర వస్తుందా ఓ జాకెట్ వస్తాయా చేతికి గాజులు వస్తాయా ఓ బిడ్డ జలవా నా బిడ్డ నువ్వు అందరు 2 పండు బిడ్డో ఈ ఊళ్ళో